మంత్రివర్గ విస్తరణ జరగలేదు, తెలంగాణ తల్లి అంశం ఎందుకు తీసుకొచ్చారు, టీఎస్ నుండి టీజీకి అసలు అనవసరంగా మార్చారు, అవసరం ఏముంది, రైతులకు సంబంధించి ఏ అంశం చూసుకున్నా ఫెయిల్ అయ్యారు అనేది ఆరోపణ. ఏం చెప్తారు మేడం? యోయో టీవీ ఛానల్ ప్రేక్షకులకు ముందుగా నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఏడాది పాలన కంప్లీట్ చేసుకొని అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని పూర్తి స్థాయిలో గాడిలో పెట్టుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు, అంటే గాడిలో అంటే కార్తిక్ గారు ఏ విధంగా, అంటే సంపద సృష్టి జరుగుతుందా, ఏ విధంగా గాడిలో పెడుతున్నారు? ఇప్పుడు వీళ్ళు చేసిపోయినటువంటి అప్పులు, కుంభకోణాలు, ఆర్థిక నేరాలు, వాళ్ళు సొంతానికి, వాళ్ళ ఆర్భాటాలకు, వాళ్ళ హంగులకు, వాళ్ళు చేసినటువంటి ప్రభుత్వ ఖజానా నుంచి వాళ్ళు చేసుకున్నటువంటి ఖర్చులు ఒక్కొక్కటిగా బయటికి తీసుకొచ్చి దాన్ని ప్రజల ముందు చూపించుకుంటూ ప్రతి చోట కూడా గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా. కార్తిక్ గారు, ఇక్కడ ఒక అంశం చర్చిద్దాం. ఇంతకు ముందు గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఆర్భాటాల కోసం దుర్వినియోగం డబ్బులు ఎక్కడ జరిగింది? అన్నీ వద్దు మేడం, ఒక్కటే క్వశ్చన్ అడుగుతా. మొన్న 2023 ఎన్నికలకు ముందు INPR డిపార్ట్మెంటు 15 కోట్లు రిలీజ్ చేసింది. ఎవరికి రిలీజ్ చేసిందో చెప్పండి. ఇవన్నీ 10 ఏళ్ళు వదిలిపెడదాం. 10 ఏళ్ళ సంగతి తవ్వుకుంటూ పోతే మన చర్చ ఇంకొక నెల రోజులు గడిచినా కూడా జరగదు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఎక్కువ ఏం అడగను. 2023 ఎన్నికలకు ముందు, అంటే సాధారణ ఎన్నికలు జరగకన్నా కొన్ని రోజుల ముందు INPR డిపార్ట్మెంటు 15 కోట్లు రిలీజ్ చేసింది. ఎవరన్నా బీఆర్ఎస్ నాయకులు లేదు మేమేం చేయలేదంటే మీ ద్వారా జీవో కాపీ పంపిస్తా, సమాధానం వాళ్ళు చెప్తారా, వాళ్ళ నాయకుడు చెప్తాడా, ఫామ్ హౌస్లో కూర్చున్న పెద్ద ఆయన చెప్తాడా, రోడ్ల మీద తిరుగుతున్నాయని చెప్తాడా, ఎవరు చెప్తారో చెప్పమని చెప్పండి. ఎందుకంటే ఈ 15 కోట్లు ఎందుకు రిలీజ్ చేసారు తెలుసా? ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ అని ఒక సినిమాలో చూపెట్టడానికే, రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికే ఇవి రిలీజ్ చేశారు. ఇది వ్యక్తిగత ఆర్భాటం కాకపోతే ఏంది మేడం? తర్వాత మేడం, నాకు తెలిసినంత వరకు ఈ భూమి మీద ఎవరైనా సరే పుట్టిన 1 ఇయర్కి సెలబ్రేషన్ చేసుకుంటారు, 10 ఇయర్స్కి సెలబ్రేషన్ చేసుకుంటారు. 9 సంవత్సరాలకు దశాబ్దోత్సవాలు ఏంది మేడం? ఏడ జరుగుతుంది ఇట్లా? సరే, దశాబ్దోత్సవాలు చేసిర్రు. ఏది మీ దశాబ్దోత్సవాలు? చెరువు గట్ల మీద కూర్చోవాలి, ఈ ఆటల్ని కొయ్యాలి, మందు బాటిళ్ళు ఖాళీ చేయాలి. ఇదేనా దశాబ్దోత్సవం అంటే? మీరు బడులు మూసి బార్లు తెరిచిన పరిస్థితి మీది. ఇది మీరు చేసిన నిర్వాహకం. ఇట్లాంటివన్నీ బయటికి తీసుకొచ్చి ఒక్కొక్క రోజు 18 గంటలు ముఖ్యమంత్రి గారు కార్యాలయంలో కూర్చొని, సెక్రటేరియట్ల కార్యాలయంలో కూర్చొని రివ్యూ చేస్తుంటే, ఒక్కొక్క అంశం బయటకు వస్తుంటే, ఏది మేడం? ఎన్ని ల్యాండ్ క్రూజర్లు కొంటారు? ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూజర్లు కొంటారు మేడం? రాష్ట్రానికి ఓటు పెడతారు ల్యాండ్ క్రూజర్లని? మీరు సపరేట్ విమానం కొనుక్కుంటారు. మీరు ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రానికి పోయి ఆ ల్యాండ్ క్రూజర్లో తిరగనికే ఆ ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో దాచిపెడతారా? ఇట్లాంటి విషయాలు ఒక్కొక్కటి బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు బయట పెడుతుంటే, ఎవడో ఈ కొండారెడ్డిపల్లిలో మారుమూలలో పుట్టినోడు వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి అయిపోయి మా చరిత్ర అంతా బయట పెడుతున్నాడు కదా అని చెప్పి ఈరోజు ఆయన మీద చేస్తున్న పరిపాలన పైన ఒక దాడి, కుట్ర, కృత్రిమమైనటువంటి ఉద్యమాన్ని వీళ్ళు సృష్టిస్తున్నారు. కాబట్టి ఇంతకుముందు సోదరులు మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు, సన్నలకి ఇస్తూ దొడ్లకి ఇస్తలేరని. మీరే కదండి సన్న ఓట్లు కావాలి, సన్న బియ్యం కావాలి అన్నారు. సన్నలకు 500 రూపాయలు బోనస్ ఇస్తుంటే మీరు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? ఈరోజు మేమే ఎవరిని ఎగ్గొట్టలేదు కదా. మేము ఆ మాట హామీలో చెప్పినాం కదా, సన్నలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మేము కట్టుబడి. లేదు, మాదే అన్నారు వాళ్ళు. మేడం వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ రోజు వాళ్ళ ముఖ్యమంత్రిగా వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అన్నాడు. అట్లాంటిది మీరు వరేయండి, మీకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామని చెప్తున్నాము. ఎందుకు బాధ ఎందుకు వస్తుంది వాళ్ళకి? 1,20,000 మంది స్టూడెంట్స్ గురించి వాళ్ళు మాట్లాడారు. తీయండి, లెక్కలు తీయండి. 1,20,000 మంది స్టూడెంట్స్, ఒక్కొక్క స్టూడెంట్ పైన 1,20,000 రూపాయలు పెట్టుబడి పెట్టినామని అన్నారు. పెట్టుబడి పెట్టలేదండి, అప్పు చేసిపోయినరు. 1,20,000 రూపాయలు అప్పు చేసిపోయారు. ఈరోజు 40% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ఈరోజు అదే గురుకులాల చదువుకుంటున్న వాళ్ళకి లాభం చేకూరుస్తున్న ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు వీళ్ళు గురుకులాల ఫుడ్ పాయిజన్ అవుతుంది అని మొత్తుకుంటారు. అయ్యా ఫుడ్ పాయిజన్ లేదు, అదే చెప్తున్నా మేడం.
అవుతుందని వీళ్ళు మొత్తుకుంటారు. అయ్యా ఈ ఫుడ్ కాంట్రాక్ట్ టెండర్లన్నీ ఇచ్చిపోయింది మీరే. ఎప్పుడు తెలుసా? ప్రభుత్వ ఎన్నికలు జరుగుతాను ఒక్క నిమిషం పూర్తి నన్ను చేయనియండి. నన్ను పూర్తి చేయండి మేడం నన్ను పూర్తి చేయండి నేను పూర్తి చేస్తా మేడం నేను పూర్తి చేస్తా. వీళ్ళు ఎవ్వరు నేను మాట్లాడలేదు. ఈ ఇంటరప్షన్కి ఇవ్వమంటే వీళ్ళు ఎవరిని మాట్లాడి అన్నాను. ఇక మీరు టెండర్లు లాస్ట్ మూమెంట్లు ఇచ్చిపోయింది మీరే ఇచ్చిపోయారు మేడం. ఎందుకంటే మీరే ప్రభుత్వంలోకి వస్తారని నమ్మకంతో ఇచ్చిపోయారు. తర్వాత వీళ్ళు ప్రభుత్వంలో కోల్పోయిన తర్వాత ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇదే కేటీఆర్ గారు 50 లక్షలు ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి పాత పరిచయాలతోని ఇదే కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. ఆన్ రికార్డ్ బయటపెట్టింది. ఎవరన్నా కాదంటే మీ ద్వారా వాళ్ళకు డీటెయిల్స్ పంపిస్తా, ఎవరు వచ్చి సమాధానం చెప్తారో వచ్చి సమాధానం చెప్పమని చెప్పండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడెక్కడైతే ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులకు ఇబ్బంది జరిగిందో మా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో గచ్చిబౌలిలో గురుకులం ఉంది. గురుకులంలో ఇన్సిడెంట్ జరగానే ఉప ముఖ్యమంత్రి వాళ్ళు బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు వచ్చి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇట్లాంటి సంఘటన బయటికి వచ్చింది. సరే, ఒక సంఘటనను వదిలేసినాం. రెండో సంఘటన జరిగింది. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి గారు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశారు. అక్కడ ఇట్లాంటి కంప్లైంటే. కాబట్టి ఎక్కడ ఏ కంప్లైంట్ వచ్చినా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వల్ల దాని డెప్త్ లోపలికి వెళ్తే బయటికి వచ్చిన విషయాలు ఇవే. ఇది ఆన్ రికార్డ్ గవర్నమెంట్ బయట పెట్టింది. వెంటనే ఎవరు చేశారు ఏం చేశారు కాదు, విద్యార్థుల తల్లిదండ్రులు నష్టపోతున్నారు. లేదు మేడం, ఇది జరిగిన వెంటనే మేడం ఒకే స్కూల్లో 3 సార్లు అయింది మేడం. ఇది ఎక్కడైతే గచ్చిబౌలిలో జరిగిందో ఇమ్మీడియట్గా ఆ టెండర్ని క్యాన్సిల్ చేసి ఆ యొక్క కాంట్రాక్ట్ని ప్రాసిక్యూట్ చేసి పంపించేసి వేరే వాళ్ళకి ఇచ్చారు. అక్కడ ఇట్లా జరిగినప్పుడు ఒకటెనకొకటి ఇది బయటికి వచ్చి ఈ కుట్ర బయటికి రాగానే ఎక్కడ దొంగలు అక్కడ తేలుగుట్టిన దొంగల గప్చుప్ అయిపోయారు. ఉద్యమం చేద్దాం అనుకున్న వాళ్ళు గప్చుప్ అయిపోయారు. తర్వాత సోదరులు మాట్లాడుకుంటా పోలీసులు కానిస్టేబుల్ అందరూ రోడ్ల మీదకి వచ్చి అయ్యా రూల్ తెచ్చింది మీరే, మేం కాదు. పోలీసులను ఇబ్బంది పెట్టి రూల్ తెచ్చింది మీరే. ఈరోజు ఏదో పోలీసుల మీద మీరు ప్రేమ ఉన్నట్టు పెద్ద దొంగ ప్రేమలు ఎందుకు కోల్కపోస్తున్నారు? ఒక కౌశిక్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఒక ఏసీపీ స్థాయి అధికారిని డీసీపీ స్థాయి అధికారిని అరే అంటాడా? ఎంత అహంకారం ఉండాలండి అరే అన్నికే. కేటీఆర్ కానిస్టేబుల్లను మార్షల్స్లను రోడ్ మీద డ్యూటీ చేసిన ఇన్స్పెక్టర్ అంటాడా? ఏందండా భాష? ఈరోజు మొన్న హరీష్ రావు గారిని అరెస్ట్ చేసేటప్పుడు హరీష్ రావు గారు కానిస్టేబుల్ పట్ల ప్రవర్తించిన విధానం ఏందండి? మీరు పోలీసులను ఎట్లా చూస్తారంటే ఒక బండ్రోతుల్లాగా, మీ ఇంటి ముందర కావాలండే గూర్ఖల్లాగా అత్యంత హీనంగా చూసే వ్యవస్థ మీది, అత్యంత హీనంగా చూసే సంస్కారం ఇది. ప్రభుత్వ ఉద్యోగులను ముందు వెనక వయసు తేడా తెలియకుండా ఇష్టానుసారంగా చావు బతుకులకు కొట్టిన చరిత్ర మీది. ఈరోజు మీరు వచ్చి ప్రభుత్వ అధికారుల గురించి పోలీసులపైన దొంగ ప్రేమలు చూపిస్తారా? ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఒక్క దగ్గరైనా సరే వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాల్లో ఏదన్నా మంచి జరుగుతుందేమో అని భూతద్దం పెట్టి వెతుకుతే కూడా ఒక్కటి కూడా దొరకదు సార్. ఈరోజు ఏదో ట్రాఫిక్ సమస్యల గురించి మాట్లాడుతున్నారు ఇష్టారాజ్యంగా. అక్కడ ఈ బిల్డింగ్కి పర్మిషన్ ఇస్తే ఆ బిల్డింగ్కి సామర్థ్యం ఉందా లేదా తెలియకుండా మీకు ఆ బిల్డింగ్లల్లో స్క్వేర్ యార్డ్లల్లో మీకు కమిషన్లు ఇస్తే హైదరాబాద్ రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా ఎడాపడ 50 ఫ్లోర్లు 40 ఫ్లోర్లకు పర్మిషన్లు ఇస్తే ఈరోజు ట్రాఫిక్ సమస్యలు రాకపోతే ఏమొస్తాయి మేడం? నా నియోజకవర్గం షేర్లింగంపల్లి నా నియోజకవర్గంలో 20 ఫీట్ల రోడ్డు ఉంటుంది. ఇటు 40 ఫ్లోర్ల బిల్డింగ్ కడతారు, ఇటు 40 ఫ్లోర్ల బిల్డింగ్ కడతారు. ట్రాఫిక్ సమస్య రాకపోతే ఏం సమస్య వస్తుందండి? మళ్ళీ ఇష్టానుసారంగా ఆ రోడ్డుకు ఆ ప్రాంతానికి అసలు సామర్థ్యం ఉందా లేదా తెలుసుకోకుండా మీకు కేవలం కమిషన్లు వచ్చినాయి, కాంట్రాక్ట్లు వచ్చినాయి, కలెక్షన్ జరిగింది అంటే కథం మీరు పర్మిషన్లు ఇచ్చేసారు. తర్వాత తిరుపతి రెడ్డి హైడ్రా గురించి మాట్లాడుకుంటూ తిరుపతి రెడ్డి గారి దగ్గరికి ఎందుకు పోరు అంటారు. పెద్దలు విజయ్ కుమార్ అని కూడా ఉన్నారు, వారికి తెలిసి ఉండాలి. ఆ యొక్క ప్రదేశము కాన్ఫ్లిక్టు ఈరోజు కాదు 2008 నుంచే కోర్టులో స్టే ఉంది. అయినప్పటికీ కూడా ఇది కూడా హైడ్రాలో భాగమే, ఇక్కడ కూడా ఇది ఎఫ్టీఎల్లో ఉంది, దీన్ని మేము మార్క్ చేస్తున్నామని చెప్పి మార్క్ చేసారు. కాబట్టి అక్కడేదో సీఎం గారు సోదరు ఇల్లు ఉంది కదా మేము ఇడిచిపెట్టలేదు, కోర్టులో ఉంది కాబట్టి దాన్ని కూల్చలేదు. ఇది ఈరోజు కోర్టులో ఉన్నది కాదు, 2008లో అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందే కోర్టులో ఉంది, కాన్ఫ్లిక్ట్ ఉంది. అది అప్పుడే బౌండరీ ఒక పరిష్కారంగానే ఒక చిక్కుల్లో ఉంది. అందుకైనా అప్పటికి కూడా హైడ్రా మార్క్ చేసింది. ఈరోజు కాకపోయినా రేపైనా సరే కోర్టుల నుంచి ఆ పరిష్కారం అయినప్పుడు ఆ ఇండ్లను ఖచ్చితంగా హైడ్రా కూలగొట్టేస్తాము. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అభివృద్ధి జరుగుతుంటే ఇంకా ఇట్లా అభివృద్ధి జరుగుకుంటూ పోతే
రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది అంటే ఉండదు. కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి చూసి తట్టుకోలేక కృత్రిమమైనటువంటి ఉద్యమాన్ని కల్వకుంట్ల తారక రామారావు గారు సృష్టిస్తున్నారు. ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు, నిజంగా నాకు నవ్వొచ్చింది. మరి లైవ్లో అది అట్లా చేయొచ్చలే నాకు తెలియదు, నవ్వేసిన నేను. ఎందుకంటే రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఇక్కడ నిలబడతాయి, జాతీయ పార్టీలు ఉండవు అని అన్నారు అన్నగారు. బీజేపీ నాయకులే. అన్నగారిని కూడా అడుగుతున్నా, అన్న ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పటి నుంచి మాది ప్రాంతీయ పార్టీ కాదు, మా జాతీయ పార్టీ, మేము బీఆర్ఎస్ పార్టీ అని ప్రగల్భాలు పలికిన మాట నిజం కదా? అన్నగారు ఈరోజు ఏ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారండి? జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీయా? ఒకవేళ జాతీయ పార్టీ కాదు అంటే వారి అధినాయకుడైనటువంటి అధినేత చెప్పినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అవమానిస్తున్నట్టే. ఎందుకంటే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షులు ఇచ్చారు. మహారాష్ట్రలో పోయి అక్కడ ఉన్నటువంటి చిన్న చిత్క లీడర్లు పాపం వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీని నమ్ముకొని 30 ఏళ్ళ జీవితాన్ని వాళ్ళు అక్కడ పరంగా పెడితే వాళ్ళకి అవకాశాలు వచ్చే ముందర వాళ్ళని పోయి వాళ్ళకి ఆశలు చూపి వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళని బీఆర్ఎస్లకు తెచ్చి వాళ్ళకున్న చరిత్ర, అంటే రాజకీయాల్లో ఏ వ్యక్తికైనా జీవితాంతం ఒక పార్టీలో ఉంటే ఒక చరిత్ర ఉంటుంది. అట్లాంటిది వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి అంత పెద్ద చరిత్రకు ఈయన మాయని మచ్చకు ఒక మార్కేసి వచ్చిండు, పార్టీ మారి వచ్చిండు అని. ఏమన్నా మీ బీజేపీ నాయకులనే కదా తీసుకున్నది? ఈరోజు ఎక్కడండి? ఈరోజు మళ్ళీ మా ప్రాంతీయ పార్టీ అని అంటారు. అంటే గెలిస్తే ఒకలాగా, గెలవకపోతే ఒకలాగా. ఈరోజు మీరు గెలిచిన ఓడిన మీరు శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో మీరు శాసనసభ్యులు. ప్రతి ఒక్కరు కూడా హక్కుగా శాసనసభకు రావాలి. ఈరోజు రాష్ట్రము సరే ఓకే అండి, వీళ్ళు ఏమంటున్నారు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు, మొత్తం కుంభకోణాలు జరుగుతున్నాయి అని అంటున్నారు కదా. ఎందుకు వస్తలేరు మరి శాసనసభకు? శాసనసభలో మీరు వచ్చి ఎందుకు చర్చల్లో పాల్గొంటలేరు? మీరు ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీస్తలేరు? ఎందుకు మీరు ప్రభుత్వాన్ని ఇరుకున పెడతలేరు? అవి మాట్లాడితేనేమో బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు వచ్చే అడగాల, అడుగుతున్నారు కదా. కేసీఆర్ గారు అడుగుతున్నారు, హరీష్ రావు గారు ప్రయత్నిస్తున్నారు, మేడం ముఖ్య నాయకులందరూ వచ్చి ప్రశ్నిస్తున్నారు. మేడం ఇదే ప్రశ్న లేదు మేడం, ఇది తప్పు. ఇది నేను ఇంటరప్షన్కి పోమంటే నీకు ఇంటరప్షన్కే పోతా. ఇదే ప్రశ్న మీరు అడుగుతూ ఒక వాల్యూ ఉంటుంది, అన్నగారు అడుగుతూ ఒక వాల్యూ ఉంటుంది, నేను అడుగుతూ ఒక వాల్యూ ఉంటుంది. అంటే మరి అట్లాంటప్పుడు ఇదే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, లీడర్ ఆఫ్ అపోజిషన్గా, ఇదే క్యాబినెట్ హోదా ఉన్నటువంటి స్థానాన్ని ఇవ్వండి. మరి అడుగుతున్న వాళ్ళకి ఇవ్వండి. ఎందుకు ఇయ్యరు మీరు? ఒక దళితునికి ఇవ్వండి. మీరు అన్నారు కదండి ఈరోజు 10 ఏళ్లలో మేము అద్భుతాలు సృష్టించినామని. ఎన్ని ఎకరాలు ఇచ్చారండి దళితులకు? మీరు 3 ఎకరాలు ఇచ్చిండ్రా? అంటే వీళ్ళంటే ఏమంటారు, మేము దళిత బంధు 10 లక్షలు ఇచ్చినాం కదా అంటారు. ఎకరం ఎంత అండి తెలంగాణలో? ఈరోజు మారుమూల ప్రాంతమైనటువంటి పాలమూరులో కూడా ఎకరం 20 లక్షలు పోతుందండి. అట్లా 20 లక్షలు అంటే కూడా మీరు 60 లక్షలు ఇవ్వాలి, కానీ ఇచ్చింది ఎంత? 10 లక్షలు. అందులో మీరు కట్ చేసుకున్నది ఎంత? మీ నాయకులు కమిషన్లు దొబ్బింది ఎంత? కమిషన్లు దొబ్బినా మేమేమనలేదండి, కమిషన్లు దొబ్బినా మేమేమనలే. ఆ యొక్క పార్టీ అధినాయకుడే మీరు కమిషన్లు తీసుకుంటున్నారని రిపోర్ట్ వస్తుంది నా దగ్గరికి, అట్లాంటి పనులు చెయ్యొద్దు అని హెచ్చరికలు జారీ చేసినటువంటి వార్తని నేను పేపర్లోనే చదివినా. కాబట్టి అభినందించాలా లేదా? నేనేమంటున్నా, వాళ్ళే సర్టిఫై చేసిరు మా నాయకులు. అది సర్టిఫై చేయడమా లేకపోతే హెచ్చరించడమా? తప్పులు జరుగుతున్నాయి, ఎప్పుడు హెచ్చరికలు జారీ అవుతాయి? చూస్తున్నాను. ఎప్పుడు హెచ్చరికలు జారీ అవుతాయి? ఇట్లాంటి కార్యక్రమం జరుగుతుందని ఒప్పుకొని హెచ్చరికలు చేసిరు కదా, అంటే వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. అంటే తప్పులు జరగవా? మేడం ఇది ప్రభుత్వంలో జరిగిన తప్పులు కాదు, ఈ బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి తప్పులు. ఎందుకు చేసినారు ఇట్లాంటి పనులు అంటే, మా నాయకుడే కమిషన్లు తింటుండు, మేము తినడంలో తప్పేముంది అబ్బా? కోకాపేట లాంటి ఏరియాలలో మా నాయకుడికే 18,000 స్క్వేర్ ఫీట్లు కమిషన్లుగా తీసుకున్నప్పుడు మేమెందుకు తీసుకోవద్దు? ఈ రేసింగ్ ఫార్ములాలో 55 కోట్ల రూపాయలు మా నాయకుడే కమిషన్ తీసుకున్నప్పుడు మేమెందుకు అంటే మన నాయకుడు ఎట్లుంటాడో కిందున్న కార్యవర్గం కూడా అట్లానే ఉంటుంది మేడం. కాబట్టి ఈరోజు వీళ్ళు వచ్చి నీతులు చెప్తుంటే నిజంగా నవ్వాలనో ఏడవాలనో అర్థమవుతలేదు. 10 ఏళ్ళు పరిపాలనించి ఇచ్చిన హామీలలో 100 హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చని వీళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీగా మేము మా ల్యాండ్ మార్క్ చెప్తాం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ మేమే కట్టినాం, ఔటర్ రింగ్ రోడ్ మేమే కట్టినాం. అప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో హైటెక్ సిటీ బిల్డింగ్ మేము కట్టినామని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ హైటెక్ సిటీ బిల్డింగ్కి పునాది వేస్తామని చెప్తారు. వీళ్ళ ట్రేడ్ మార్క్ ఏముంది చెప్పమానండి? ఒక్క ల్యాండ్ మార్క్ లేదు. వీళ్ళు 10 ఏళ్ళలో వీళ్ళు ఏం చేసిరయ్యా అంటే కలెక్షన్ గంతే, ఇంతకు మించి వీళ్ళు చేసింది ఏం లేదు ఈ రాష్ట్రంలో. ఇట్లాంటి సందర్భంలో రాష్ట్రంలో ఒక్కొక్క రోజు
ప్రభుత్వము ఒక్కొక్క పనిని చేసుకుంటూ ముందుకు పోతుంటే వీళ్ళు రుణమాఫీ గురించి వీళ్ళేందండి మాట్లాడేది. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 సంవత్సరాలు చేసిరండి 1,00,000 రూపాయల రుణమాఫీని. మేము చేసినటువంటి రుణమాఫీని చేసిన వాళ్ళకైనా ఒకేసారి 2 లక్షలు అంటే 2 లక్షలు ఒకేసారి చేసేసినాం. మీరు 1,00,000 రూపాయల రుణమాఫీని 5 ఏళ్ళు సార్. ఇప్పుడు ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎవరికి జరగలేదు. ఏకకాలంలో చేసినాం అందరికి. మేడం ఈ 2 లక్షల రుణమాఫీ జరిగిందా లేదా అని మేము కన్ఫర్మ్ చేయలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హరీష్ రావు గారే కన్ఫర్మ్ చేసిరు. ఆయన ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా చౌక్లో ఒక ధర్నా పెట్టి ఆ సభలో అడిగిండు ఎంతమందికి రుణమాఫీ జరిగిందో చేతులు లేపండి అంటే 75 నుంచి 80% మంది రైతులు చేయలేపిరు అన్నారు. లేకపోతే వీడియో నేను పంపిస్తాను, మీ ద్వారా చూసుకోమని చెప్పండి. కాబట్టి రాష్ట్రంలో రుణమాఫీ 2 లక్షల రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందని ప్రధాన ప్రతిపక్షం నాయకుడైనటువంటి హరీష్ రావు గారు నిరూపించారు. అట్లాగే ప్రధాన ప్రతిపక్ష నాయకులకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కల్వకుంట్ల సంజయ్ గారు నిరూపించారు. ఇంకా ఏం చెప్పాలండి. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి మీరు అడ్డుపడకండి, సలహాలు ఇవ్వండి, శాసనసభకు రండి. ప్రభుత్వం ఎక్కడన్నా తప్పు చేస్తుంటే బాధ్యతగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పార్టీగా మీరు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకుంటాము. అంతేగాని మేము ఇష్టానుసారంగా ఏకపక్ష నిర్ణయాలు మేమేం తీసుకుంటలేము. ప్రజాపక్షంలో ఉన్నాం, ప్రజాక్షేత్రంలో ఉన్నాం. మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడడానికి శాసనసభలో మీకు అవకాశం ఇస్తున్నాం. 1 రోజు 2 రోజులలో మేము శాసనసభను వైండప్ చేస్తలేం. మీరు 10 రోజులు అంటే 10 రోజులు పెడుతున్నాం, 13 కావాలంటే 13 పెడుతున్నాం. కాబట్టి ఎన్ని రోజులు శాసనసభ కావాలంటే అన్ని రోజులు శాసనసభ పెడుతున్నాం, ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు పెడుతున్నాం. మీరు రండి, శాసనసభకు రండి, వచ్చి మీరు చర్చలో పాల్గొనండి. ఈ రాష్ట్ర ప్రగతికి మీరు కూడా భాగస్వాములే. రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి 64-65 మంది ఎమ్మెల్యేలు కారు మేడం. 119 మంది ఎమ్మెల్యేలు కలిస్తే రాష్ట్ర ప్రభుత్వము. ఈ 119 మంది ఎమ్మెల్యేలు వివిధ పార్టీలలో ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రగతికి వీళ్ళందరూ కూడా కారణమే, వీళ్ళందరూ కూడా భాగస్వామ్యమే. ఈరోజు ప్రభుత్వం చేసింది అంటే, ఈ రుణమాఫీ ప్రభుత్వం చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అందరి ఎమ్మెల్యేలకు కూడా ఈ క్రెడిట్ ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రగతిలో మేము ఒకటే అంటున్నాం, ఈ రాష్ట్ర ప్రగతిలో ప్రభుత్వంగా మేము ఎక్కడైనా వెనుకం చేసి ఉంటే, మేము ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటే మీకు హక్కు ఉంది. మీరు సభలకు రండి, మీరు మాట్లాడండి, మీరు సూచన చేయండి, మీరు నిలదీయండి, మేము సమాధానం చెప్తాం. లేదా తప్పులేమంటే సరిదిద్దుకుంటాం. 5 ఏళ్ల ప్రజలకు మంచి చేస్తామంటుంటే మీరు సభకు రాకుండా ఎక్కడో ఫామ్ హౌస్లో కూర్చొని కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళను, డ్రగ్ తీసుకునేటోళ్ళను, వాళ్ళని వీళ్ళని చిల్లరగాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద ఉద్యోగం చేస్తున్నటువంటి ఏం లేదు మేడం. ప్రూఫ్ ఏం లేదు. వైట్ ఛాలెంజ్కి రమ్మని ఛాలెంజ్ చేసినాం. వైట్ ఛాలెంజ్ నుంచి పారిపోయిన వాళ్ళు వీళ్ళు. వైట్ ఛాలెంజ్ చేస్తే పారిపోయిన వాళ్ళని ఇంకేమంటాం మేడం. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, రోడ్డు పైన ఉద్యోగం చేస్తున్నటువంటి పోలీసుల పైన, అధికారుల పైన మీరు దాడి చేసి వాళ్ళ మనోధైర్యాన్ని, వాళ్ళ మనోస్థైర్యాన్ని కోల్పోనివ్వద్దు. ఎందుకంటే మా నాన్న పోలీస్, మా భర్త పోలీస్, మా బంధువులు పోలీస్ అని, మా వాళ్ళు కలెక్టర్ అని గౌరవంగా కుటుంబ సభ్యులు చెప్పుకుంటారు. మా ఫలానా వాళ్ళు ప్రభుత్వ అధికారి అని గొప్పగా చెప్పుకుంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు టీవీలలో చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు చేసే కార్యక్రమాల వల్ల రేపు పొద్దున భవిష్యత్ తరాల్లో ఎవరైనా ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీసులు కావాలంటే కాలేరు. కాబట్టి ఇట్లాంటి చర్యలు కేటీఆర్ గారు దయచేసి మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విజయ్ కుమార్ గారు, గత 10 ఏళ్ల పాలన చూశారు, ఇప్పుడు 1 year ఆఫ్ రూలింగ్ కాంగ్రెస్ ఎలా చేస్తుందో చూస్తున్నారు. ఖచ్చితంగా కంపారిజన్ చేయడం కరెక్ట్ కాదు, పోలిక ఇప్పుడే 10 ఏళ్లకి 1 yearకి. కాకపోతే 10 ఏళ్ళ